వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మనోహరి మీనన్ వాళ్ళని టన్నెల్లో నుంచి బయటికి తీసుకువచ్చి, మీకు ఇంకొక ప్లాన్ చెప్తాను, అమర్ వాళ్ళ భార్య బాగీని కూడా మీరు చంపేస్తే అప్పుడు మీకు అమర్ వదిలేస్తాడు. పిల్లల్ని కాపాడుకునే ప్రాసెస్లో మీరు తప్పించుకోవచ్చు. అప్పుడు నా పని కూడా చాలా సులువైపోతుంది. అమర్ కూడా నాకు దగ్గరవుతాడు అని మీనంతో చెప్తుంది మనోహరి. సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి, నాకు హెల్ప్ చేసావు కాబట్టి నేను ఆ బాగీని చంపుతాను, తను ఎవరో నాకు చూపించు అని చెప్పి డీల్ చేసుకుంటారు మనోహరి అండ్ మీనన్. ఇది ఇలా ఉండగా స్కూల్లో ఇంకా యాన్యువల్ డేస్లో మొత్తం జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకా అలా స్కిట్స్, పర్ఫార్మెన్స్, అనంత్ ఆకాష్ కూడా ఇంకా డాన్స్ పర్ఫార్మెన్స్ అవన్నీ జరిగిన తర్వాత అరుంధతి పిల్లల దగ్గరికి వచ్చి, పిల్లలు, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఎప్పుడు ఇలానే ఉండాలి అని అంటుంది అరుంధతి. ఏంటి మిస్ అమ్మా, కొత్తగా మాట్లాడుతుందేంటి అనామిక గారు? మేము ఎప్పుడు ఇలానే ఉంటామండి అని అంటారు అంజు. అదే చెప్తున్నాను అని చెప్పి ఇంకా అంజు వైపు వాళ్ళ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత మినిస్టర్ స్టేజ్ పైకి వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఈ కల్చరల్ ప్రోగ్రాంకి నన్ను పిలవడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడాలి అన్నా సరే టైం అనేది అయిపోతుంది. కాబట్టి ఒక్క ముక్కలో చెప్పేస్తాను. పిల్లలందరూ ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా బాగా చేశారు. మీరందరూ కేవలం చదువు మీదే కాకుండా ఇలాంటి వాటిపై కూడా దృష్టి పెట్టి మీ టాలెంట్ని పెంచుకోండి అని మినిస్టర్ మాట్లాడుతూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే అమర్కి ఒక డైవర్షన్ అనేది అరేంజ్ చేస్తాడనమాట విలన్ మీనన్. రేయ్, నేను చెప్పినట్టు అమర్కి మనం స్కూల్ బయట ఉన్న అండర్ గ్రౌండ్లో ఉన్నాము అని ఇన్ఫర్మేషన్ వచ్చేలా చేయండి. అప్పుడు అమర్ స్కూల్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు నేను ఈ బిల్డింగ్ని నా కంట్రోల్లోకి తెచ్చుకొని అందరినీ ఎవరిని కంట్రోల్ చేయాలో వారిని కంట్రోల్ చేసి ఆ బాగీని లేపేసి మినిస్టర్ని తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్ చెప్తాడనమాట మీనన్. సో అనుకున్నట్టుగానే అమర్కి తన వాకీ టాకీలో వస్తుందనమాట. సార్, ఇక్కడ వాళ్ళు ఉన్నారు సార్ అని చెప్పి, మీనన్ గ్యాంగ్ ఉంది సార్ అని కానిస్టేబుల్ మాట్లాడినట్టు మీనన్ వాళ్ళ రౌడీలు మాట్లాడతారు. పాపం పరుగున అమర్ అండ్ శివపార్వతి ఇద్దరు కరెక్ట్గా స్కూల్ బయట కాస్త బయటికి వెళ్ళిపోతారనమాట, అవుట్స్కట్స్కి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మీనన్ స్టేజ్ పైకి వచ్చి అందరికీ నమస్కారం అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు మినిస్టర్. ఏంటి మినిస్టర్ గారు అలా చూస్తున్నారేంటి? ఓ, నేనెక్కడున్నానేంటనా? నాకు మీ అవసరం చాలా ఉంది. నేను కావాల్సిన వాళ్ళు బయటికి రావాలి అంటే మీరే నన్ను కాపాడాలి. చూడండమ్మా, నాకిక్కడ ఇద్దరితోనే పని. నేను వీళ్ళని తీసుకుని వెళ్ళిపోతాను, నువ్వేమి కంగారు పడద్దు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే గన్ పెడతాడనమాట. గన్ కరెక్ట్గా పెడతాడు మినిస్టర్కి. మీనన్ ఒక్కసారిగా మినిస్టర్ షాక్ అయిపోతాడు. నన్నేం చేయొద్దు అని అంటాడు. అయ్యో, అప్పుడే భయపడిపోతున్నావా? ఇంకా నువ్వు చూడాల్సింది చాలా చాలా ఉంది. ఇక్కడ అమర్ గారి భార్య బాగి ఎవరమ్మా? ఒకసారి లేచి నించోండి అని అంటారు. పాపం బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా, ఎవరు నించోరేంటి? హే బ్లూ శారీ, నువ్వే కదా, రారా స్టేజ్ పైకి రా అని అంటాడు మీనన్. ఇంకా బాగి అలా పాపం స్టేజ్ పైకి వెళ్తుంది. అరుంధతి అయితే పాపం చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి, నువ్వు అమరేంద్ర భార్యవి కదా, ఆయనలో ఉన్న ధైర్యమే నీలో కూడా ఉందని నేను అనుకుంటున్నాను. కానీ నీ భర్త చాలా మొండివాడు. నన్ను జైలుకి పంపించేంత వరకు ఇక్కడి నుండి తిరిగి వెళ్ళడని శపథం చేశాడంట. నేను ఊరుకుంటానా? అందుకే వాళ్ళని డైవర్ట్ చేసి మరి రేయ్, మినిస్టర్ గారిని పట్టుకొని రానంటారు. మినిస్టర్ గారిని గట్టిగా పట్టుకుంటారు ఆ రౌడీలు. ఇంకా అమరేంద్ర వైఫ్ లైక్ బాగీకి గన్ గురికి పెడతాడనమాట మీనన్. నువ్వు చచ్చిపోవాలి, అప్పుడే నేను ఇక్కడి నుండి వెళ్తాను అని చెప్పి 3, 2, 1 అని కరెక్ట్గా గన్ షూట్ చేసేలోపు మీనన్ చేతిపై పెద్ద కర్రతో కొడుతుంది అరుంధతి.
ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు. వెంటనే ఇంకా గన్ని లాక్కుంటుంది బాగి. ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు. ఆ మినిస్టర్ అయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఇంకా సెక్యూరిటీ వాళ్ళు కూడా సైలెంట్ గా ఉంటారు. ఏయ్, ఇంకొక్క మాట మాట్లాడావో చంపేస్తా, వదలండ్రా, మినిస్టర్ గారిని వదలండి అని అంటుంది బాగి. ఆ రౌడీలు వెంటనే మినిస్టర్ని వదిలేస్తారు. ఇంకా అలా పాపం బాగి వణికిపోతూనే గన్ని ఆ మీనన్ వైపు ఏం చేస్తుంది. రేయ్ రండి, బయటికి రండి, లేకపోతే మీ మీనన్ని చంపేస్తా అని అంటుంది బాగి. అసలు అసలు నీకు షూట్ చేయడం వచ్చా అని అంటాడు ఆ రౌడీలు. ఏరా, ఎలా కనబడుతున్నాను మీకు అని చెప్పి ఇంకా టపాలని చెప్పి ఒకటి షూట్ చేసి చూపిస్తుంది బాగి. ఇంకా వెంటనే భయపడడం స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట ఆ రౌడీలు. మీనన్ కూడా అయ్యో అని అనుకుంటాడు. అప్పుడే ఇంకా అరుంధతి అయితే మీనన్ దగ్గరికి వచ్చి మీనన్ చెంప పగలు కొడుతుంది. రేయ్, సిగ్గులేదా? చేసేదే చాలా నీచమైన పనులు, అలాంటిది ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని అడ్డు పెట్టుకొని మీ పనులు మీరు చేయించుకోవడానికి ఎంతకైనా దిగజారుతారా? ఎవరినైనా చంపాలని ప్రయత్నిస్తారా? మిమ్మల్ని ఇలా కాదురా అని చెప్పి ఇంకా అలా 2 చెంపలపై కొడుతుంది అరుంధతి. అనామిక గారు, మీరు కాదు, వీళ్ళ సంగతి చూడాల్సింది ఆయన అని ఆయనకి ఫోన్ చేయండి అని చెప్తుంది బాగి. ఇంకా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి పాపం పరిగెట్టుకుంటూ వెళ్తాడు అమర్. అప్పుడే ఇంకా బాగి అయితే గట్టిగా తోసేస్తుంది మీనన్ని. అమర్ ఇంకా మీనన్ని పట్టుకొని 2 చెంపలు కొడతాడు. రేయ్, నీలాంటి వాళ్ళు ఉండాల్సింది బయట కాదు, జైల్లో. ఎంతైనా నువ్వు నా భార్యని చంపాలనుకుంటావా? నా భార్య తలకే గన్ పెడతావా అని చెప్పి ఇంకా అలా గట్టిగా కొడుతూ ఉంటాడనమాట అమర్. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట బాగి. ఆయన నన్ను భార్య అన్నారు అని చెప్పి ఇంకా పాపం హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట బాగి. ఇంకా అలా బాగా కొట్టి శివపార్వతి అయితే రేయ్, నువ్వు ఉండాల్సింది మా కస్టడీలో రా అని చెప్పి ఇంకా అలా తన్ని లాక్కు వెళ్ళిపోతుంది, జైల్లో పెడుతుంది శివపార్వతి. వెంటనే అమర్ దగ్గరికి వచ్చి, అమరేంద్ర గారు, మీరు నిజంగా చాలా లక్కీ అండి. చాలా మంది సైలెంట్గా ఉంటారు, మాకెందుకులే అనుకుంటారు. కానీ మీ భార్య బాగి మీలో సగంగా మీరు చేసిన ఆపరేషన్ అన్నిట్లో పాలు పంచుకొని తన వంతు తను సహాయం చేస్తూ పిల్లల్ని కూడా చాలా బంగారపు బొమ్మల్లా చూసుకుంటుంది. అలాంటి వైఫ్ మీకు దొరకడం నిజంగా మీ అదృష్టం. తనని మీరు బాధ పెట్టకండి, ఎందుకంటే మంచి వాళ్ళని ఎప్పుడు ఎవరు బాధ పెట్టకూడదండి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి పాపం వెళ్ళిపోతుంది థ్యాంక్స్ చెప్పి శివపార్వతి. ఇంకా ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు అమర్. ఇంకా బాగి అయితే అమర్ దగ్గరికి వచ్చి, ఏమండి, మీకేం కాలేదు కదా అని అంటుంది బాగి. ఇంక వెంటనే బాగీని హక్ చేసుకుంటాడు అమర్. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. ఇంక వెంటనే బాగి, ఏంటండి అని అంటుంది. మిస్సమ్మ, నువ్వు కాపాడింది కేవలం నీ ప్రాణాల్ని నువ్వు కాపాడుకోలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, పిల్లల భవిష్యత్తుని, ఒక మినిస్టర్ ప్రాణాల్ని నువ్వు కాపాడావు. అలాంటప్పుడు నిన్ను నేను ఒక చిన్న విషయంలో చాలా చాలా అవమానించాను, సారీ మిస్సమ్మ అని అంటారు అమర్. ఏమండి, మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? మీరు కోపడ్డంలో తప్పేమీ లేదు. ఎందుకంటే నేనే మీకు చెప్పకుండా అబద్ధం చెప్పి వెళ్ళాను. అంజు విషయంలో ఏదో తెలుసుకోవాలని ప్రయత్నించి వెళ్ళాను, కానీ ఏమీ తెలియకుండానే తిరిగి వచ్చేశానండి అని చెప్పి ఇంకా బాగి చెప్తుంది. ఇదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటుంది అరుంధతి. మనోహరి మాత్రం ఏం చేద్దామన్నా ఇదిగో ఈ అరుంధతి నాకు అడ్డు పడుతూనే ఉంది. అసలు ఈ అనామిక ఎందుకు ఇన్నిసార్లు ఈ బాగిని కాపాడాలనుకుంటుంది అని ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది మనోహరి. బాగి అరుంధతిని పిలుస్తుంది. ఏంటి మేడం అని అంటారు. ఏవండి, నేను ఇవాళ నిజంగా మినిస్టర్ గారిని కాపాడగలిగానంటే దానికి కారణం అనామిక గారు. అనామిక గారి వల్లే నిజంగా నేను తను అతన్ని కర్రతో కొట్టింది కాబట్టే నేను ఇప్పుడు ఇలా చేయబోయాను. అంతేకాని నేను
తన హెల్ప్ లేకపోతే చేయకపోయేదాన్నండి అని చెప్పి చెప్తుంది బాగి మొత్తం. ఇంక వెంటనే అమర్, థ్యాంక్ యూ అనామిక, నువ్వు చేసిన హెల్ప్ మేము ఎప్పటికీ మర్చిపోలేము అని షేక్ హ్యాండ్ ఇస్తాడు అమర్. ఇంకా అమర్ అలా షేక్ హ్యాండ్ ఇవ్వగానే అరుంధతి వెంటనే అమర్ చెయ్యి తగలగానే ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట అరుంధతి. ఏవండి, ఎన్నాళ్ళయిందండి మీతో ఇలా మాట్లాడుతూ, నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చాలా పాపం హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట అరుంధతి. డాడ్, నిజంగా నువ్వు సూపర్ హీరో డాడ్. ఎందుకంటే ఆ బండోడు ఎప్పుడు మీరేంటి మీరేంటి అని మమ్మల్ని అవమానిస్తూ ఉండేవాడు. కానీ ఇవాళ నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను, మా డాడీ మీ ప్రాణాన్ని కాపాడాడ్రా అని వాడి పొగరుని అనుస్తాను అని చెప్పి ఇంకా చెప్తుంది అంజు. అంజు, మీరు కూడా ఎప్పుడు సేఫ్గా ఉండాలి, ఎలాంటి విషయాల్లో భయపడకుండా ధైర్యంగా ఉండాలి. ఓకే డాడ్ అని చెప్పి అందరూ ఇంకా హ్యాపీగా ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా మనోహరి, నేను వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది. ఎలా అయినా ఆ బాగీని పైకి పంపించాలి అనుకున్నాను, కానీ నా ప్లానే వర్కౌట్ అవ్వలేదు. ఆ మీనన్ ఇంట్లో నుండి జైలుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది మనోహరి. అదే టైంకి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అరుంధతి ఉంటుంది. అరుంధతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. హేయ్, ఏంటి సడన్ గా వచ్చి నించున్నావు అని అడుగుతుంది. తప్పు చేసేవాళ్ళు భయపడతారు, తప్పు చేయని నువ్వెందుకు భయపడుతున్నావు మనోహరి అని అంటుంది. అరుంధతి, తప్ప నేనేం తప్పు చేశాను అని అంటారు. వెంటనే మనోహరి చెంప పగల కొడుతుంది అరుంధతి. హేయ్, నీకెంత ధైర్యం, నన్ను నన్ను కొడతావా అని అంటుంది. కొట్టడం కాదు, నువ్వు చేసిన పనికి నిన్ను చంపేయాలి. ఏంటి తెలీదనుకున్నావా? నాకేమీ తెలీదనుకుంటున్నావా? నువ్వు ఆ మీనంతో మాట్లాడడం నేను దూరం నుండి చూసా. వచ్చి బాగీకి చెప్పేలోపు జరగాల్సిందంతా జరిగిపోయింది. వాడితో చేతులు కలిపి ఒక నిండు ప్రాణాన్ని తీయాలనుకుంటావా? నువ్వు తీసిన ప్రాణాలు సరిపోదా అని అంటుంది అరుంధతి. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఏమన్నావు? ఏంటి మళ్ళీ చెప్పు. నేను తీసిన ప్రాణాలా? అంటే నేనెవరు ప్రాణాలు తీశాను, నీకెలా తెలుసు అని అంటుంది. సరే, ఇప్పుడు చెప్తున్నాను విను. నేను నువ్వు అనుకుంటున్నట్టు అరుంధతినే అని అంటుంది అరుంధతి. ఒక్కసారిగా అనామికలో పర్మనెంట్గా అరుంధతి ఉండిపోయింది అని తెలుసుకొని షాక్ అయిపోతుందనమాట మనోహరి. ఏంటి షాక్ అయ్యావా? ఇప్పటి నుండి నీకు ప్రతి క్షణం షాక్లోనే ఉంటుంది. నా చెల్లెల్ని, నా భర్తని దూరం చేసి తన ప్లేస్ని నువ్వు కాజేయాలని చూస్తున్నావు కదా. చూడు, నీలాంటి వాళ్ళని ఎప్పుడూ ఆయన గుండెల్లో కాదు కదా, ఆయన కాళ్ళ దగ్గర కూడా నీకు ఎలాంటి స్థానం ఉండదు. నన్ను దేవుడు అర్ధాంతరంగా తీసుకువెళ్ళిపోయాడు. దానికి కారణం తనని బాగీని ముడి వేయాలనే. ఇప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడెప్పుడు నా చెల్లెలి జోలికి వస్తావా, నా చెల్లెల్ని ఎప్పుడెప్పుడు పైకి పంపిద్దామా అని ఆలోచిస్తున్నావు. కానీ గుర్తుపెట్టుకో, నేనంటూ ఉండగా నా చెల్లెలు బాగీపై ఒంటిపై చిన్న గీత కూడా నేను పడనివ్వను. అప్పుడు పడనిస్తే నేను అరుంధతినే కాదు, అరుంధతి అంటే కేవలం సాఫ్ట్గా ఉంటుంది, ఏమి అనదు, శత్రువులనైనా నవ్వుతూ పలకరిస్తుంది, స్వాగతిస్తుంది అని అనుకుంటున్నావా? ఒక్కసారి నా అనుకునే వాళ్ళ జోలికి వస్తే ఎలా తాట తీస్తానో ఒకసారి గుర్తు చేసుకో అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట మనోహరిని బెదిరించి. తనైతే అరుంధతి ఒక్కసారిగా ఇంకా షాకులో ఉండిపోతుంది. మనోహరి కుప్ప కూలిపోతుంది. మనోహరి అంటే నేను ఆ రోజు తన ఆత్మని బయటికి తీసుకువద్దామనే పొరపాటు వల్ల ఇప్పుడు పర్మనెంట్గా అరుంధతి ఆత్మ ఈ అనామిక శరీరంలో ఉండిపోయిందా? ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ అరుంధతిని ఒక్కసారి చంపినా అది మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి
అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి. ఇంకా అరుంధతి అలా కరెక్ట్గా బయటికి వచ్చి చూసేసరికి అమర్ కనిపిస్తాడు. అమర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి. సార్, మీరేంటి సార్ ఇక్కడున్నారు అని అడుగుతుంది. ఏమీ లేదు అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అమర్. అమర్ ఇంకా తన రూమ్లోకి వెళ్ళి అలా డ్రాలో ఉన్న అరుంధతి ఫోటోని తీసుకొని చూస్తూ ఉంటాడనమాట అమర్. ఇంకా అలా చూస్తూ, ఎందుకు వారు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావని నీ జ్ఞాపకాల్లోనే ముగిసిపోయాను. నీ జ్ఞాపకాలతోనే ఈ జీవితం అంతా గడిపేయాలి అనుకున్నాను. కానీ నీ ద్వారానే మిస్సమ్మ నా జీవితంలోకి వచ్చిందని నేను అర్థం చేసుకున్నాను. తనకి దగ్గరవుతున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్విప్పుడు అనామికగా మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టావనే నిజాన్ని నేను నమ్మలేకపోతున్నాను అని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట అమర్. అంటే మనోహరితో అరుంధతి మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ అమర్కి అనామికలో ఉన్నది అరుంధతినే అని తెలుసుకుంటాడు అమర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.